బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, గణపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, గణపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, పదమొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, పదమొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యం. మా దేవా, నీ అనంతుడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ వేలైపోవును. నా దేవా, నీవే నంతుడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ వేలైపోవును. ఏమైనా చేయగలవు, పదమొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, పదమొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాము. చేతులెత్తి చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని మాటలు మన హృదయంలో ఉండేలాగా, సాతానుడు ఎత్తుకెళ్లకుండా ఆ మాటలు మన జీవితాల్లో
గొప్ప ఆశీర్వాదాలుగా దేవుడు చేసేలాగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమస్వరూపుడు నీ పాదాలకు వందనాలు. మీ మాట కొరకై వందనాలు చెల్లిస్తున్నాం. నీవిచ్చిన కన్నులు ప్రభా నాయన ఎదురు చూస్తున్నాయని నీ వాక్యం సెలవిస్తుంది. సహాయం చే తండ్రి, నీకు వందనాలు. జీవాధిపతి నాయన, ఆ మాటలు మా గుండెల్లో ఉండేలా సహాయం చేయండి. శత్రువు ఎత్తుకెళ్లకుండా సహాయం చేయండి. మాటల్ని ఆశీర్వాదకరంగా చేయతండి. ప్రతి కుటుంబాన్ని మమ్మల్ని కూడా ఆశీర్వదించబడిన కుటుంబాలుగా చేయతండి. నీ వైపు చేతులెత్తేవారుగా మమ్మల్ని చేయండి. మీ పాదాలు పట్టుకునేవారుగా మమ్మల్ని చేయండి. మీరు మాట్లాడండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనల గ్రంథం చూసుకుందామండి. అందరం చదువుకుందాము. దేవుని మాట కాబట్టి అందరమే చదువుకుందాం. 105వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 105వ అధ్యాయం. మరి దేవుడు ఎన్ని మేళ్ళు చేశారో, వారు తిరుగుబాటు చేశారు. మనం అలా చేయకూడదని ఈ దినం మనం ఈ మాటలు మాట్లాడుకుంటున్నాం. కీర్తనల గ్రంథం 105వ అధ్యాయం 36, 37 వచనాలు. వారి దేశమందులు సమస్త జ్యేష్ఠులను వారి ప్రథమ సంతానమును ఆయన హతము చేసెను. అక్కడ నుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించెను. వారి గోత్రములలో నిస్సత్తువు చేత తొట్టిల్లు వాడొక్కడైనను లేకపోయెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి దేవుడు ఎంత మరి ఐగుప్తు దేశంలో వాళ్ళు 430 సంవత్సరాలు మొర్రపెట్టారు. చనిపోయిన వాళ్ళు చనిపోతున్నారు, పుట్టినోళ్ళు పుడుతున్నారు. వీళ్ళందరూ లెక్కలేంటి 430 సంవత్సరాలు ఏం చేశాడు? అబ్రహాం అంట బలి అర్పించి పడుకున్నాడట, నిద్రపోయాడు. దానికోసం ఈ శాపం ఇశ్రాయేల్ అందరికీ వచ్చింది. అందుకే నిద్రపోతుల గురించి సామెతల గ్రంథంలో చెప్తున్నారు. బద్ధకస్తులు, నిద్రపోతులు వీళ్ళందరూ చింపురు గుడ్లు ధరించుకుంటారు. కాబట్టి ఆసక్తి కలిగి ప్రార్థన వదలకుండా దేవుని వైపు చూస్తే మన కుటుంబాలు బాగుంటాయి. దేవుని మహిమ కలుగునుగాక. అయితే ఇక్కడ ఏం చేశాడు? ఇశ్రాయేలీల గురించి వారు ప్రథమ సంతాన్ని చంపేశాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరి కోసము? తన ప్రజల కోసం. ఇంత మొర్ర పెట్టారు. వాళ్ళు చెప్పిన పనులన్నీ కూడా చేశారు. వాళ్ళ చేతి కింద అణిగి మణిగి ఉన్నారు ఇశ్రాయేలు. ఐగుప్తీలు చేతి కింద కొడితే కొట్టించుకుంటున్నారు. ఏంటండి మరి నానా భయంకరంగా తిండి లేకుండా ఇష్టం వచ్చినట్లు చిత్రహింసలు చేస్తున్నారు. కానీ వాళ్ళు ఏం చేశారు? దేవునికి మొర్ర పెట్టారు. ఇప్పుడు దేవుడే ఐగుప్తు దేశం మీదకి ఇశ్రాయేలు పక్షంగా దిగి వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ చెప్తున్నాడు ఏమని? వారి దేశమందులి సమస్త జ్యేష్ఠులను వారు ప్రథమ సంతానమును ఆయన హతము చేసెను. అక్కడ నుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించెను. వారి గోత్రములో నిస్సత్తువు చేత తొట్టిల్లు వాడొక్కడైనను లేకపోయెను. ఇశ్రాయేలు గోత్రాల్లో నిస్సత్తువు అంటే బలహీనత, కాలు బలహీనత, చేతులు బలహీనత, శరీరం బలహీనత, ఇటువంటి లేకుండా దేవుడు చేశాడట ఇశ్రాయేలుకి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇన్ని సంవత్సరాలు పెట్టిన మొర్ర ఎప్పుడు ఆలకించాడు? మోషే వచ్చిన తర్వాత దేవుడు ఆలకించి మోషేను ఒక ప్రవక్తగా దేశంలోకి పంపించినట్లుగా బైబిల్ చెప్తుంది. మనకు తెలిసిన సంగతి. దేవునికి మహిమ కలుగునుగాక. మనం అనుకుంటాము మన ప్రార్థనకి జవాబు రాలేదు. ఏంటి అనుకుంటాం మనం? మనలో ఏదో తప్పు మనలోనే ఉంటుంది, కానీ దేవుడిలో ఏ తప్పు ఉండదు. ఏదైనా పొరపాటు జరిగితే మనలోనే జరుగుతుంది, కానీ దేవుడిలో ఏదీ ఉండదు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఒక తల్లి అయినా ప్రేమించదు, కానీ అంతకంటే ఎక్కువ ప్రేమించే దేవుడు ఎక్కడున్నాడు? ఆయన ఒక్కడే. అందుకే ఒక్కొక్కసారి ఏమనుకుంటాం? నీ తల్లి అయినా మరుచును, కానీ నేను నిన్ను మరువను. ఒంటరిగా ఉన్నప్పుడు ఈ మాట గుర్తొస్తుంది. ఎవరు లేరు, ఈ సమయంలో ఏదైనా వస్తే ఎలాగా, ఈ సమయంలో అలాగైతే ఎలాగా, ఇలాగైతే ఎలాగా, ఒంటరిగా కూర్చున్నప్పుడు ఇటువంటి ఆలోచనలు వస్తుంటాయి. కానీ ఒకటే మాట చెప్తున్నాడు, నీ తల్లి మర్చిపోతుంది కానీ నేను నిన్ను మరువలేదు. చూస్తారు ఎంత మంచి మాట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అలాగ మర్చిపోలేదు ఇశ్రాయేలు మర్చిపోలేదు, కానీ వీళ్ళు తిరగబడ్డారు దేవుడి మీద. ఆ ఐగుప్తులో ఉన్నటువంటి వచ్చేస్తున్నప్పుడు అనేక జనాల్ని వారు స్వాస్యంగా ఇచ్చాడు. వారి బట్టలు మాసిపోలేదు, వారి చెప్పులు అరిగిపోలేదు. ఏంటండి పగలే ఇక్కడ మాట ఉంటుంది చూడండి. 38 వారి వలన ఐగుప్తీయులకు భయం పుట్టెను,
వారు బయలు వెళ్ళినప్పుడు ఐగుప్తీయులు సంతోషించిరి. వారికి చాటుగా నుండుటకై ఆయన మేఘమును కల్పించెను, రాత్రి వెలిగించుటకై అగ్నిని కలగజేసెను. వారు మనవి చేయగా ఆయన పూరేలును రప్పించెను, ఆకాశం నుండి ఆహారమునిచ్చి వారిని తృప్తిపరిచెను. బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చెను, ఎడారులో అవి ఏరులై పారెను. యాలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకొని ఆయన తన ప్రజలను సంతోషంతోనూ తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహ ధ్వనితో వెలుపలికి రప్పించెను. ఇలాగ దేవుడు వారిని రప్పించాడు. అది చాలా చోట్ల అంటుంటాడు ఆయన. అంటారు, మీరు కానీ ఆ కనాన్ దేశం వెళ్ళినప్పుడు ఆ పాలు తేను ప్రవహిస్తున్న ఆ యొక్క దేశాన్ని, తర్వాత అక్కడ మంచి పండ్లు, మంచి దేశం, రమ్యమైన దేశం, అది రాజు మార్గము ఇలాగ చెప్పినప్పుడు మీ హృదయంలో గర్వం వచ్చి ఒకవేళ యెహోవా ఎవడని అంటారేమో, కాబట్టి నేను ఈ మాట చెప్తున్నాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను నేను అని చెప్పినప్పుడు వాళ్ళు నిజంగానే దేవుడిని బాధ పెట్టారు. వాళ్ళు ఎప్పుడైతే బాధ పెట్టారో దేవుడు ఇవన్నీ తీసేసి ఇటున్న దేవుడు అటు తిరిగిపోయాడు. కాబట్టి మన జీవితాల్లో అటువంటి గుణాలు, లక్షణాలు ఉంటే మానేసుకోవాలి. అవి మానేసుకొని దేవుని పాదాలే పట్టుకోవడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అనేక స్థలాల్లోనట వాళ్ళు తగ్గించుకున్నారు, అనపబడ్డారు, కానీ దేవుని దేవుడిగా మహింపరిచారు. అందుకే వారి జీవితాల్లో దేవుణ్ణి ఇతరులకు చూపించారు. మనం మొర్దెకై గురించి చూసుకుంటున్నాం. మనం కూడా ఇలాగే ఉంటే ఆ మొర్దెకైని కాపాడిన దేవుడు నన్ను కాపాడ్డానని ఎంతమంది అనుకున్నారు? మీరు అనుకోలేదా? చెప్పండి. అనుకున్న వాళ్ళందరూ చేతులు ఎత్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. నాకు నా హృదయంలో మనల్ని అందరినీ ఆశీర్వదిస్తాడని చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి కాకపోతే ఎప్పుడైనా మీరు చూస్తారు ఈ మాటలన్నీ. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ పని వాళ్ళు ఏం చేశారు? వెండి బంగారాలతో ఐగుప్తు దేశం నుంచి బయటకు తీసుకొచ్చి అగ్నిస్తంభంగా, మేఘస్తంభంగా ఉంటే వాళ్ళు తిరగబడ్డారట. 6వ అధ్యాయం చూసుకుందాం. 106వ అధ్యాయము 19వ వచనం. హోరేబులో వారు దూడను చేయించుకొనిరి, పోతపోసిన విగ్రహమును నమస్కారం చేసిరి, తమ మహిమాస్పదమును గడ్డిమేయి ఎద్దు రూపమునకు మార్చిరి. ఐగుప్తు గొప్ప కార్యములను, హాము దేశంలో ఆశ్చర్యకార్యమును, ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుణ్ణి మరిచిపోయిరి. ఇన్ని చేస్తే మరిచిపోయిరి. ఇటువంటి బ్రతుకే వద్దు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువా, నన్ను కొట్టేస్తావో, చంపేస్తావు, నా శరీరం మీద కత్తిట్టి ముక్కలు కోస్తావు, అయినా నీ చిత్తం, కానీ నేను మాత్రం ఇటు నుంచి అటు వెళ్ళకూడదు, ఇటు నుంచి అటు వెళ్ళకూడదు. నేను ఎప్పుడు ప్రార్థన చేసుకుంటాను, నేను ఎప్పుడు ఈ విషయం ప్రార్థన చేసుకుంటాను. ఇలాంటి జీవితం నాకు వద్దు. నీ కొరకు బ్రతకాలి, నీ నామ ఘనత కొరకు, నీ నామకు మహిమ కొరకు, నీకు మహిమ వచ్చే జీవితం నాకు ఇవ్వు. అంతేగాని అబద్ధాలు తట్టు అటు ఇటు నేను తిరగకూడదు. అలాగే సంఘంలో ఉన్న వాళ్ళు కూడా అలా జరగకూడదు. వాళ్ళ జీవితాల్లో కూడా ఇలాగే ఉండాలి అని ప్రార్థన చేసుకుంటాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో కష్టాలు, ఎంతో కోట్ల రూపాయలు చూసాము, అయిపోయింది. ఆ తర్వాత తినడానికి లేని పరిస్థితులు వచ్చాయి. దేవుడు మరలా భోజనం ఇచ్చి, ఇల్లు ఇచ్చి, మందిరం ఇచ్చి, ఇన్ని చేసిన దేవుడిని మర్చిపోతే ఇంకా నిష్కృతే లేదు. చాలామంది ఇటువంటి పనులు చేస్తారు. అది నీ తర్వాత దేవుడు మాటే వినాలి. నీ ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ దేవుడు మాట వినడం నేర్చుకుంటే దేవుడు నిన్ను గొప్ప చేస్తాడట. బైబిల్ చెప్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ విధంగా మనము జీవించాలి. ఇంకా ద్వితోపదేశకాండం చూసుకుందామండి. ద్వితోపదేశకాండము 32వ అధ్యాయం 12, 13, 14, 15 వచనాలు. యెహోవా మాత్రమే వానిని నడిపించెను. అన్యుల యొక్క దేవుళ్ళు ఏ దేవుడు ఆయనతో కూడా ఉండలేదు. భూమి యొక్క ఉన్నత స్థలం మీద వారిని ఎక్కించెను. పొలముల పంట వారికి తినిపించెను. కొండ బండ నుండి తేనెను, చెకుముకు రాతి నుండి నూనెను అతనికి జుర్రించెను. ఆవు మజ్జికను, గొర్రె మేకల పచ్చిపాలను, గొర్రెపిల్ల క్రొవ్వును, బాషాను పొట్టేళ్ళు మేకలను, గోధుమలు మెరకల సారమును నీకిచ్చెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలాగా దేవుడు పోషించుకొచ్చాడు. ఆయన వారికి కనబడ్డారో లేదో తెలియదు, కానీ అయితే అగ్నిస్తంభముగా, మేఘస్తంభముగా వాళ్ళు 2 కళ్ళు చూస్తున్నాయి. వారి ఇటువంటి భూమి మీద కూడా లేవు. ఏంటండి బండ అంటే ఏంటి? యేసు ప్రభు. ఏంటండి ఇక్కడ చెప్తున్నారు ఏమని? కొండ బండ నుండి తేనెను,
చెకుముకు రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెను. రాళ్ళలోంచి వస్తుందా? దేవుడు ఆ పని చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గిద్యోను చూస్తున్నాం, ఆయన జీవితంలో గొప్ప కార్యం జరిగింది. మొర్దెకై చూస్తున్నాం, వారి జీవితాల్లో వాళ్ళు అనపబడ్డారు. భూమి మీద ఏం చేశారు? తగ్గించుకున్నారు. ఏంటండి, ఇతరులను దూషించలేదు, అవమానపరచలేదు, వారికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడలేదు. కానీ దేవుడే చూసుకుంటాడులే అని తన దేవుడికి అప్పగించుకొని వాళ్ళు ఈ భూమి మీద నడుచుకున్నారు. కాబట్టి మొర్దెకైని తీసుకెళ్ళి రాజ్యంలో మంత్రిగా దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు అనుకుంటున్నారా ఇలాగే జరుగుతుందని? నా కష్టాల్లో నేను ఉండిపోతాను అనుకుంటున్నారా? మీ శ్రమల్లో మీరు ఉండిపోతాం అనుకుంటున్నారా? ఎన్ని సంవత్సరాలైనా సరే నీవు అణిగి మణిగి ఉండు. ఇదే దేవుని యొక్క లెక్క. దేవునికి మహిమ కలుగును గాక. లేదు నేను ఇప్పుడే లేచిపోతానంటే ఇశ్రాయేలుగా నాశనం అయిపోతారు. కానీ అటువంటి జీవితం కోసం మనల్ని పిలవలేదు. మనల్ని ఆశీర్వదించబడిన జనాంగంలాగా మనల్ని ఉంచడానికి పిలుచుకున్నాడు ఆయన. ఆయన ఉన్న స్థానంలో మనం ఉండేలాగానో ఆయన ఇష్టపడుతున్నాడు, ఆయన ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆ ప్రేమలో నిలిచి ఉండడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. అటు వెళ్తే ఆ పని చేస్తాను, ఇంటికాడ వస్తే ఈ పని చేస్తానంటే ఇది కుదరదు. రెండిట్ల మధ్యలో నీ పనులు జరగవు. దేవుడు నీకు లేడు అలా చేస్తే. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు? దూడం చేసుకున్నారు వాళ్ళు. ఏంటండి, తన మహిమా స్వరూపమైనటువంటి దేవుడిని వదిలేసి ఐగుప్తు దేశం నుంచి ఇన్ని కార్యాలు అద్భుతాలు చేసిన వాడిని మానేసి ఏం చేశారు? ఒక దూడం చేసుకొని మొరక్కడం మొదలుపెట్టారు. దేవుని కోపం రగులుకొని ఎంతమంది చనిపోయారు. ఇటువంటి బ్రతుకు మనకొద్దు. ఆయనతో సహవాసం. యోహాను సువార్త చూసుకుందామండి. మొదటి యోహాను పత్రిక 1-4 జీవవాక్యమును గూర్చినది అది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటుమో, కళ్ళులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటుమో, మా చేతులు దేన్ని తాకి చూచినో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమగటిగే మేము ఈ సంగతులు వ్రాయిచున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మేము చూసాము. యోహాను చెప్తున్నాడు, మేము చూసాం కన్నులారా, దీనికి మేము సాక్షులు అని చెప్తున్నాడు. ఇటువంటి జీవితాలు మీకు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇష్టపడుతున్నారా లేదా? చేతులు ఎత్తారు. దేవునికి మహిమ కలుగును గాక. తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చెప్తున్నాడు, మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడని యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషం పరిపూర్ణమగుటకై మేము ఈ సంగతులు వ్రాయిచున్నామని యోహాను చెప్తున్న మాటలు. ఆయన అనుభవించి ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు. ఏంటండి, నూనెలో పెట్టి కాల్చారు, చెట్టుకి సిలువుకు పెట్టి కాల్చారు కిందెళ్ళి, కానీ చావలేదు. దేవుని స్వాధీనంలో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక ఏంటండి, ప్లాస్టిక్ తీసుకొచ్చి కాల్స్తే ఏమవుతుంది? ఇలా సాగదీస్తే సాగుతుంది. ఏంటండి, సాగుతుంది. కానీ మళ్ళీ ఏం చేస్తుంది? కొంత టైంకి గట్టిగా అయిపోతుంది. కానీ ఇలాంటి దేవుడు కాదు, నీకు జీవమిచ్చే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగని ఇశ్రాయేలులాగా బ్రతకూడదు. ఇశ్రాయేలుని ఆశీర్వదించాడు, ఇంకా ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. వాళ్ళు ఇంకా రక్షకుడిని తెలుసుకోలేదు. ఇంకా ఇప్పుడు పెద్ద ప్రమాదం జరుగుతుంది ఇశ్రాయేల్లో. అప్పుడు దేవుడికి మొర్ర పెడతారు, మాకు ఇప్పుడు దాకా కళ్ళు కనబడలేదు. ఏంటి, మమ్మల్ని ఎంత ఆశీర్వదించి ప్రపంచంలో మమ్మల్ని ఎంత ఉన్నత స్థితిలోకి ఎక్కించినా సరే మేము కళ్ళు ఏంటండి మరి గర్వంతో నింపబడ్డాం. మేము ఇప్పుడు ప్రళయం లాంటి సమస్య వచ్చింది కాబట్టి మమ్మల్ని రక్షించమని ఎప్పుడైతే అడుగుతారో వాళ్ళకి దేవుడే సరాసరి దిగి వచ్చేస్తున్నాడు ఒలీవ కొండ మీదకి యుద్ధం చేయడానికి ఇశ్రాయేలు కొరకు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అది జరుగుతుంది. అన్ని దేశాలు ఒకటైపోతాయి. ఇప్పుడు యుద్ధం మీదకి మా ఇశ్రాయేల్ మీదకి వస్తారు. చిన్న దేశమే గెలవట్లేదు. ఎవ్వరు వాళ్ళ మీద ఏ బాంబు ఏ మూలనున్నా ఎక్కడ ఏదున్నా ఏంటండి వాళ్ళకి తెలియకుండా జరగనిది ఏమీ లేదు. ఏ దేశంలో ఏ బాంబు వెళ్ళిందో, ఏ దేశంలోకి ఏ బాంబు వెళ్ళిందో అవన్నీ తయారు చేసిన వాళ్ళే వాళ్ళు. ప్రపంచంలో కొన్ని వస్తువులు తయారు చేసిన వాళ్ళే వాళ్ళు.
కాబట్టి వాళ్ళకి తెలియకుండా ఏదీ లేదు ప్రపంచంలో, ఏ బాంబు కూడా లేదు. ఏంటండి, అటువంటి మేధావులుగా దేవుడు చేస్తే వారి జీవితాలను ఏం చేశాడు, మహిమా స్వరూపానికి మార్చుకున్నారు. ఇప్పుడు కన్నులారా చూడడానికి దేవుడు ఏం చేస్తాడు, ఈ సమస్య వస్తుంది, ఆయన చంపేయాలని కాదు కానీ ఈ సమస్య తీసుకురావడం వల్ల నిజమేంటో గ్రహిస్తారు. నిజాన్ని మనం వదిలేసామే, ఇప్పుడు చచ్చినా పర్వాలేదు దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోవాలని ఇప్పుడు నిజముగా తమ రక్షకుడిని అంగీకరిస్తారు. అంగీకరించిన తర్వాత దేవుడే ఏంటంటే అన్ని దేశాలతో యుద్ధం చేసి తన ప్రజల్ని తను ఈ యొక్క భూమి మీదే 1000 ఏండ్లు పరిపాలన జరుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. వాళ్ళని వదిలేదు. ఎప్పుడైతే మనిషి అటు వెళ్ళిపోయి ఇటు తిరుగుతాడో దేవుని కృప మరలా వెళ్ళిపోతుంది వాళ్ళలోకి, దేవుడు ప్రేమ వారిలోకి వెళ్ళిపోతుంది. ఒక పిల్లోని కానీ పిల్లను కానీ ఒక కనుక్కున్న బిడ్డలు కానీ కొడితే ఏం చేస్తారు, వదిలేస్తారా? 1 గంట 2 గంటలు ఏదో శిక్ష విధిస్తారు, లేకపోతే మాట్లాడడం మానేస్తారు, ఏదో చేస్తారు తల్లి తండ్రి కానీ మరలా ఏం చేస్తారు, నానా అనుకున్న రాగానే ఏం చేస్తారు, ఒళ్ళో వాలిపోతారు. అంతకన్నా మించిన ప్రేమ అయింది. దేవుని మహిమ కలుగునుగాక. నీ తల్లి అయినా మరుచును కానీ నేను నిన్ను మరువను మర్చిపోలేదు అనుకుంటున్నారు. అమ్మ చాలామంది ఏడుస్తున్నారు, ఈ సమస్య నుంచి నేను విడిపించబడలేకపోతున్నాను, నా సమస్యకు పరిష్కారం దొరకట్లేదు, కాబట్టి నాకు దొరకదేమో ఇంకా అని ఏడుస్తున్నారేమో. నీవైతే దేవుడు అని నాకు తెలుసును కానీ నా పరిస్థితి మారట్లేదని ఏడుస్తున్నారేమో. కానీ దేవుడు మారుస్తాడు. మార్చే గడియలు వచ్చాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన సహవాసం ఎవరితో ఉండాలి? ఇలాగ ఉండాలి. తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్మతో ఉండాలి. మీకు జరగరాని కార్యాలు చేసే దేవుడు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన చేస్తాడు మీకు. ఈ విషయాన్ని విశ్వాసంతో పట్టుకోవడం నేర్చుకోవాలి. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండటం అసాధ్యం. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే ఇంత మంచిగా, మరి 132వ అధ్యాయంలో ఇంత మంచిగా పోషిస్తే తిరగబడ్డారు వాళ్ళు. అలాంటి జీవితంలో రాకుండా చూసుకోండి, తిరగబడకండి. నీ తండ్రి ఈ లోకంలో ఉన్న తండ్రి లాంటి వాడు కాదు. ఆయన పరలోకపు తండ్రి. ఆకాశం నుంచి నిన్ను చూస్తున్నాడు. అయ్యో నా కాలు ఇరిగిపోయిందే, నా చెయ్యి ఇరిగిపోయిందే అని మనం అనుకుంటాం. మీ చెయ్యి ఇరిగిపోవడం, మీ కాలు ఇరిగిపోవడం ఆయనకి తెలుసు. నీకు ఎలా జరుగుతుందని నీకు ముందే తెలుసు ఆయనకి. నువ్వు ఎప్పుడైతే హృదయపూర్వకంగా ఆయన వైపు తిరుగుతావో మరలా బాగు చేసేస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇందులో ఏదో తప్పు నాదే ఉంది. మనం ఏం చేయాలి? ఎప్పుడు కూడా ఆయనకు లోబడ్డం నేర్చుకోవాలి, ఆయన మాట వినడం నేర్చుకోవాలి, ఆయన కోసం బ్రతకడం నేర్చుకోవాలి. ఎక్కడున్న అరణ్యంలో ఉండినా సరే నిన్ను పోషిస్తాడు దేవుడు. ఒక మాట చెప్తున్నాడు. ఎస్ఐ గ్రంథం చూసుకుందామండి, 43వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలగజేయుచున్నాను. అడవి జంతువులు, అడవి కుక్కలను, నిప్పుకోళ్ళను నన్ను గనపరుచుచున్నవి. దేవునికి మహిమ కలుగునుగాక. అరణ్యంలో నీళ్ళు నీ కోసం నా కోసం ఉపక చేస్తాడట. అంటే అంత ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. త్రోవ కలగజేస్తాను, అరణ్యంలో త్రోవ కలగచేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను. మనిషికి నీరే ముఖ్యం. ఏంటండి, దేవుని వాక్యంతో గుర్తు. ఏంటండి, దాహం తీరడానికి ప్రతిదానికి నీళ్లు ఉంటే కానీ అవ్వదు. కానీ అరణ్యములో, ఎడారిలో నీ కోసం నీళ్లు ఉపక చేస్తాను, అరణ్యంలో త్రోవ కలగజేస్తాను. ఈ యొక్క గొప్ప అద్భుతాల గురించి మనము చూసుకోవాలి. అటువంటి దేవుడు. నీ హృదయంలో దేని గురించి ఆలోచించొద్దు. హృదయం దేవుడికి ఇవ్వడం నేర్చుకోండి. హృదయంలో ఇంకేది, డబ్బులు కానీ, ధనం కానీ, మనుషులు కానీ, బిడ్డలు కానీ, భర్త కానీ, భార్య కానీ, ఈ హృదయానికి ఇవ్వకుండా నా హృదయం అనే సింహాసనం మీద నీవే కూర్చో, నన్ను నడిపించు అని ఎప్పుడైతే అడుగుతారో ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు జాగ్రత్తగా. అది తప్పని మనం అనుకుంటాం. కాదు, అది తప్పు కాదు. ఆయన చూస్తున్న పరిస్థితులు ఇది ఇలా జరగాలి కదా, ఇలా జరుగుతుందేంటి అనుకుంటాం. అలాగే అది దేవుడు తెలుసు. ఆయన నడిపిస్తున్న మార్గంలో మనం నడవడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ
దేవుడు చెప్తున్న మాట ఎంత గొప్ప మాట. ఇక్కడ వాళ్ళ జీవితాల్లో ఏం చేసి యెహోవా మాత్రమే నడిపించెను. మరి మీ జీవితాలను యెహోవా నడిపిస్తున్నాడా? నడిపించబడుతున్నారా? దేవుని మాట వింటున్నారా? దేవునికి లోబడుతున్నారా? దేవునికి ఇష్టకరంగా జీవిస్తున్నారా లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. దానికి మీరు తల ఒగ్గి ఆయన మాటే వినండి, ఆయన చెప్పినట్లు చేయండి. మీరు బ్రతుకుతారు, జీవిస్తారు, ఆశీర్వదించబడతారు. దేవుని మహిమ కలుగునుగాక. ఈ పని చేస్తే ఏం చెప్తున్నాడు? నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. మత్తయి సువార్తలో మనకు తెలిసిన 6వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. ఇది చూడండి 31వ వచనం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతింపకుడు. అన్యజనులు వీటన్నిటి విషయమే విచారించరు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రి, ఎంత మంచి మాట చెప్తున్నాడు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రి, అర్హత ఉందా మనకు అసలు? మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. మొదట వెతకండి రాజ్యమును నీతిని, అవన్నీ మీకు. ఆయన పుట్టాము, ఆయన రాజు, ఆయన పని చెయ్యాలి. మనం సువార్త చెప్పాలి. ఏంటంటే అనేకులు స్వస్థపరచాలి. నేను స్వస్థపరచలేము. మనం దేవుని మాట చెప్తే చాలు. వాళ్ళు నువ్వు నీతిగా ఉండి ఒక మాట చెప్తే వాళ్ళ జీవితాల్లో కార్యాలు జరుగుతాయి. నువ్వు ప్రార్థన చెయ్యి, అనేకులు నా దగ్గరికి రావాలని ప్రార్థన చేయండి, తప్పకుండా మీ దగ్గరికి వస్తారు. మీరు సువార్త చెప్పడానికి అవకాశం కలుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసు ప్రభువారు మొట్టమొదట ఇది చేశారు. 17వ వచనం చదువుదాము. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పి ప్రకటింప మొదలుపెట్టాను. ఎప్పటి నుండి? ఆయన సేవ మొదలుపెట్టిన దినము నుంచి. పరలోకం ఎవరు? యేసు ప్రభువే పరలోకం. కాబట్టి పరలోక రాజ్యం సమీపించింది. మీరు మారు మనస్సు పొందండి. మారు మనస్సు ఉండాలి. మనం దీవించబడాలంటే మారు మనస్సు ఉండాలి. అని బాగా చదువుకున్నాను, జ్ఞానం ఉంది, తెలివి ఉంది, మంచి ఉద్యోగం వచ్చిందండి, మంచి జాబ్ వచ్చింది, నేను చదువుకోవడానికి నేను కష్టపడ్డాను, ఈ విధమైన స్థితిలోకి నేను వెళ్ళాను. ఎప్పుడూ అనుకోకూడదు. దేవుని కలిగి ఉంటే ఈ స్థితిని దేవుడు నాకు ఇచ్చాడు, ఈ స్థితిని దేవుడు నాకు ఇచ్చాడని ఎప్పుడైతే మీరు సాక్షులుగా మారిపోతారో ఇంకా ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళి దేవుడు ఏం చేస్తాడో ఆయన రాజ్యంలో మిమ్మల్ని ఉంచుకుంటాడు, నిత్య జీవాన్ని ఇస్తాడు. దానికోసం మనం పిలబడ్డాం. అంతేగాని డబ్బు కోసం చూసి దేవుడు ఆజ్ఞలు మానేయకూడదు. మనుషుల వైపు చూసి దేవుడు ఆజ్ఞలు మానేయకూడదు. పరువు ప్రతిష్టల కొరకు చూసుకొని దేవుడు ఆజ్ఞలు మానేయకూడదు. ఆయన పరువు తీయకూడదు. ఆయనకు అవమానం వచ్చేది ఏ పని చెయ్యకూడదు. ఆయన కాసనే ఉండాలి. నీ బంధు, నీ తమ్ముళ్ళు, నీ అక్కలు, నీ చెల్లెలు, మీకున్న తల్లిదండ్రులు వదిలేస్తే వదిలేనివ్వండి, కానీ మీరు మాత్రం ఈయన తరపునే ఉండాలి. మీకు ఈ పూట భోజనం లేకపోతే పోనివ్వండి, బట్టలు లేకపోతే పోనివ్వండి, పర్వాలేదు, కానీ దేవుని వైపు మీరు ఎప్పుడైతే ఉంటారో దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దీవించబడిన మాటలు ఇవి. మారు మనస్సు ఉండాలి, మారు మనస్సు ఉండాలి. నీ కాలు బాగోలేదని ఆయనకి తెలుసు. ఏంటంటే నీ ఇంట్లో పరిస్థితులన్నీ ఆయనకి తెలుసు, నీ జీవితం తెలుసు ఆయనకి. కాబట్టి ఆ తెలిసినోడు కోసం నువ్వు తిరిగి అటువైపు ఎప్పుడైతే జీవిస్తావో దేవుడు నీ కాళ్ళను సరిచేయలేడా? చేయలేడా? నీ పరిస్థితులను సరిచేయలేడా? చేయలేదా? చాలామందిని అలా చేశాడు దేవుడు. ఎప్పుడైతే దేవుని చేతి కింద ఆనపబడి వాళ్ళు జీవించారో, మొర్దెకయ్య కానీ, ఎస్తేరు కానీ, దానియేలు, షడ్రక్, మేషకే కానీ, మరి అలా చూస్తే యోసేపు కానీ, వారు పెద్ద పెద్ద దైవ సేవకులు, దావీదు కానీ, అపోస్తలుడైన పౌలు కానీ, పేతురు కానీ, వీళ్ళు ఆయన మాట విని తగ్గించుకున్నారు. కొడుతుంటే కొట్టించుకున్నారు. వాళ్ళు అబ్బా నాకు దెబ్బ తగులుతుంది, నా ఒంటముడు రక్తం వస్తుంది, నన్ను ఎందుకు కొడుతున్నారని తిరిగి ప్రశ్నించలేదు. దేవుడికి ఇష్టం కాబట్టి అలా జరగని అని ఒప్పుకొని వారు ఒళ్ళిచ్చేసారు అవతలకి. ఇది మనం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. అలా కొట్టించుకోండి, రక్తాలు వచ్చేలాగా నేను చెప్పట్లేదు, కానీ ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగితే మాత్రం దేవుడు మీ పక్షాన ఉన్నాడు. మీ తల వెంట్రుక కూడా జారదంటున్నాడు ఆయన. ఈ దెబ్బలు తినేటప్పుడు తల వెంట్రుక గురించి ఎందుకు వచ్చింది? ఇంత భయంకరమైన పరిస్థితుల్లో కొరడా దెబ్బలు కొడుతుంటే నీ తల వెంట్రుక రాదని చెప్తాడట ఆయన. అందుకే మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, పరలోకంలో మీ ఫలము. ఎంత మాట! ఇవన్నీ మర్చిపోతాం. ఏంటండి? ఇవన్నీ మర్చిపోతాం.
దేవునికి మహిమ కలుగును గాక. ఒక్క మాట చాలు, అన్నీ మర్చిపోతాం. కాబట్టి ఈ జీవితమే జీవించాలి, కానీ తిరిగి మాట మీరు చెప్పకండి. నా బ్రతుకు ఎందుకు అయ్యింది ఇలాగా, ఎందుకు మాకు ఈ సమస్యలు, నీకు హక్కు లేదు, నువ్వు చెప్పకూడదు. నిన్ను ఈరోజు బట్టలు ఇచ్చి భోజనం ఇస్తున్నాడు, అది నీకు సంతోషంగా ఉండాలి. ఇక మిగతా కార్యాలు జరగవలసినవి ఆయన చేస్తాడు. నీకు ఆయన కుమార్తెగా ఉంటే మీ తల్లిదండ్రులు ఆస్తులు మీ బిడ్డల కోసం సంపాదిస్తున్నారు, మీ బిడ్డల కోసం సంపాదిస్తున్నారు. ఆయన ఏం చెప్తున్నాడు, మరియు నిశ్చయంగా పరిశుద్ధాత్మను అనుగ్రహించి పరలోక రాజ్యాన్ని మీకు ఇస్తాను, ఇక్కడ కూడా నేను మీకు ఇస్తాను అంటున్నాడు, భూమి మీద కూడా ఇస్తాను అంటున్నాడు దేవుడు. నా నిమిత్తము ఏంటంటే అక్క చెల్లి కానీ అన్నదమ్ములు కానీ భూములు కానీ పిల్లలు కానీ భార్యను కానీ భర్తను కానీ వదిలేస్తే ఇహమందు నూరొంతులు. అది యేసు ప్రభు నోటి నుంచి వచ్చే మాటలవి. ఈ మాట వింటారా, లేకపోతే వాళ్ళు ఇచ్చే క్షణికమైన తీసుకుంటారా చెప్పండి. ఇస్తే ఏం చేస్తారో తెలిసినా చచ్చిందాక వాళ్ళు దెప్పుతూనే ఉంటారు. నువ్వు చచ్చిపోయి ఇంక మట్టిలో పెట్టినప్పుడు, ఆ మట్టిలో పెట్టినప్పుడు కూడా అంటారేమో, నేనే పెంచానండి వీళ్ళని, వీళ్ళు పోషించాను నేను. మనుషుల స్వభావం అది. దేవుడు అలాగండవు, దేవుడు అలాగండవు. నీ పరలోకపు తండ్రి దేవునికి మహిమ కలుగునుగాక. ఎలాగ జీవిస్తున్నాం మనం చూసుకోవడం నేర్చుకోవాలి. ఆయన సువార్త చేస్తాడు. రాగానే 33.5 సంవత్సరాలు బాప్తిసం తీసుకొని ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేసి శోధించబడి ఎప్పుడైతే బయటకు వచ్చారో ఫస్ట్ చేసింది ఆయన, ఇదిగో పరలోక రాజ్యం సమీపిస్తుంది, మీరు మారు మనస్సు పొందండి. ఇది ఉండాలి. మారు మనస్సు ఉండాలి. ఎప్పుడైతే అది ఉంటుందో తప్పకుండా ఆశీర్వాదాలు అన్నీ భూమి మీద, మనుషులు లేని ఆశీర్వాదం. మొర్దెకైకి ఉందా భూమి మీద ఆశీర్వాదం? ఉన్నదా? ఆయన అలా బ్రతికాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు, తిన్నగా రాజు స్థానాన్ని దేవుడు ఇచ్చాడు మొర్దెకైకి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మత్తయి సువార్తలో ఇవన్నీ చేశారు. నాకంటా గొప్ప కార్యాలు చేస్తారని యేసు ప్రభువారు చెప్పారు. మరి మాకు రాదే, స్వస్థపరచడం రాదే, మరి దెయ్యాలు వెళ్ళగొట్టడం మాకు రాదే అని మీరు అనుకోవచ్చు. మీరు కాదు వెళ్ళగొట్టేది, నేను కాదు వెళ్ళగొట్టేది. నేను మంచిగా బ్రతుకో, మంచి మాట చెప్పండి. అమ్మ నువ్వు బాగుంటావు, ఇలా ఉండవు అని చెప్పండి. దేవుడు చెప్పాడు కావాలా, ఇలా జరుగుతుందని దేవుడు అంటారు. అది జరుగుతుంది నిజంగా మీరు జీవిస్తే. ఆ విధమైన జీవితాన్ని మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. స్వస్థత, నీ మాట చెప్తే చాలు బాగవుతుంది. అమెరికా నుంచి ఫోన్ చేశారు కొంతమంది, ఫోన్ చేసి అమ్మ చిల్లంగా పెట్టేశారు, అక్కడి నుంచి ఇక్కడికి ఎలాగవుతుంది అన్నారు. అక్కడి నుంచి ఎలాగవుంది, ఎక్కడి నుంచి అయినా నేను కాదు కదా, దేవుడు చేయాలి, మీరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తారని చెప్పి ప్రార్థన చేశాను. 7వ రోజుకల్లా ఆ చిల్లంగలన్నీ పోయాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడో దుబాయ్లో ఉన్నటువంటి వ్యక్తులు ఆ భర్త మోసం చేసి భార్య ఆస్తి అంతా కూడా, వాళ్ళ అమ్మగారు ఇచ్చిన ఆస్తి అదంతా తీసుకొని ఆమెతో వెళ్ళిపోదామని రెడీ అయిపోయి పేపర్లన్నీ తీసుకొని దాచేసుకున్నాడు. 2 పిల్లలు ఇవిడికి, 2 పిల్లలు ఇంటికి రావడం మానేశాడు, ఏమి ఇవ్వడం మానేశాడు, ఏడుస్తుంది. ఎవరో చెప్పారు అక్కడ దుబాయ్లో ఒక ఆంటీ ఉన్నారు వైజాగ్లో, ఆవిడకి ఫోన్ చేస్తామని. నాకు ఇంగ్లీష్ రాదు, వాళ్ళకేమో తెలుగు రాదు. మధ్యలో ట్రాన్స్ఫర్ చేశారు ఒకరు. అప్పుడు నాకు దేవుడు చూపించారు, అమ్మ మీ యొక్క వంటగది పక్కనే మీ బెడ్రూమ్ ఉంది, ఆ బెడ్రూమ్ ఎదురుగుంటే ఒక బెడ్రూమ్ ఉంది, ఆ పక్కన ఒక బెడ్రూమ్ ఉంది, ఈ బెడ్రూమ్ పక్కన ఈ బీరువా ఉంది, పెద్ద బీరువా ఉంది మీకు అంటే, ఉన్నదా అంటే ఉన్నదమ్మా అన్నారు. ఆశ్చర్యపోయారు దేవుడి కార్యాలకి. ఉన్నదన్నారు. అయితే ఈ పేపర్లు, ఈ యొక్క పేపర్స్ అన్నీ కూడా అందులో ఉన్నాయి. కొంత డబ్బు కూడా ఉంది, బంగారం కూడా ఉంది. అది తీసుకొని వెళ్ళిపోయి తిరిగి చూడకుండా నువ్వు దూరంగా వెళ్ళిపోమని చెప్పాను. ఆ తలుపులు ఓడగొట్టించి, ఆయన ఎక్కడికో ఊరికి వెళ్ళిపోతే ఓడగొట్టించి అవన్నీ పట్టుకొని పారిపోయింది. విడుదల వచ్చిందా లేదా? అది మోసం గనక దేవుడు విడుదల అక్కడ ఆవిడకి ఇచ్చాడు. ఈవిడ కానీ మోసం చేస్తే ఆ ఆస్తి ఆవిడ చేతులు కూడా పెట్టడం. కాబట్టి మనం జీవించడం నేర్చుకోవాలి భూమి మీద. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అలాంటి ఎన్నో జరిగాయి, ఈ వైజాగ్లోనే ఎన్నో జరిగాయి. డాక్యుమెంట్స్ కనబడలేదు, ఒకరు ఈ డాక్యుమెంట్స్ వచ్చినాయి, ఇంకొకరు ఈ తాడు ఏం చేసింది, ఎక్కడ పారేసుకుందా అనేసి చెప్పి వచ్చింది గాజువాకు నుంచి. ఏంటంటే ఆ యొక్క స్లాబ్ చివరిని అమ్మ ఒక బిందు ఉంది, సిల్వర్ బింది, ఆ బిందులో డబ్బాతో పెట్టారు. అది ఎలా తెలుస్తుంది? దేవునికి మహిమ కలుగునుగాక. అవునమ్మ అంటుంది ఇక్కడ. ఎందుకు తెలిసిపోయింది. వెళ్ళి చూస్తే తాడు దొరికింది. ఒక ఆయన 4 తులాల బంగారం పారేసుకున్నారు.
పారేసుకుంటే మీ ఇంట్లో ఎవరు తీశారంటే ఎవరెవరు ఉన్నారని అన్నీ అడిగాను. అయితే ఒక ఆయన ఉన్నారు, బట్టలు ఉతకడానికి వస్తారు ఆయన అని చెప్పారు. ఆయన ఎలాగుంటారో, ఒక పక్కకి జుత్తు ఎక్కువ ఉంటుందమ్మా, పొట్టిగా ఉంటారు ఆయన అని చెప్పాను. సేమ్ అలాగే ఉన్నారు అని చెప్పింది. ఆయన తీసేశాడు. పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇస్తామని చెప్పకండి, ఇవ్వకండి, మీరు పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయండి, ఆయన అంతలో ఆయన తెచ్చిపెట్టేస్తాడని. అలాగే జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకెలాగంటే వేల కొలది జరిగాయి ఇటువంటివి. దేవుడికి మహిమార్థమని నేను చెప్తున్నాను. ఏంటంటే ఎవరు చేస్తారు? మనం చేయలేదు, నేను చేయలేదు. ఆ మనస్సు నాకు ఇచ్చాడు, ఆ మనస్సు నాకు ఇచ్చాడు. ప్రభా నీ కళ్ళు నాకు ఇవ్వు, నీ మనస్సు నాకు ఇవ్వు అని ప్రార్థన చేస్తాను నేను. ఏంటండి ఆ ఎక్కడున్నా ఎలా తెలుస్తుంది అంటే, ఒక పావురం వెళ్తుంది, ఆ పావురం వెళ్ళి తన వెలుగు అక్కడ ప్రకాశింప చేయగానే ఆ స్థలంలో ఏముందో అది నాకు తెలుస్తుంది. అది వాళ్ళకి చెప్తాను, ఇది నిజమని వాళ్ళు చెప్తారు. అలాగే ఒక వెలుగుతో సిలువ వెళ్తుంది. ఆ సిలువ వెళ్ళిన తర్వాత అందులో వెలుగు ఆ స్థలంలో కనబడుతుంది. ఆ కనబడిన తర్వాత అందులో అక్కడ ఏం జరుగుతుందో నాకు చూపిస్తారు, అది నేను చెప్తాను వాళ్ళకి. ఇలాగా నా యొక్క సేవ జరుగుతుంది. దేవునికి మహిమార్థమై దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మీరు నేను చేయగానే దేవుడు చేస్తాడని నమ్మి సువార్త ప్రకటించడం మానకండి. ఏసండి ఎవరేమన్నా ఏమి అనకండి. ఒకవేళ తప్పు చేస్తే మీరు తప్పు ఇది ఇలా చేయకూడదని చెప్పండి, పర్వాలేదు. చెప్పకపోతే నిన్ను అడుగుతాడు లెక్క. యెహెజ్కేలు 3వ గ్రంథంలో ఉంటుంది, 3వ అధ్యాయంలో. ఏంటండి ఈ పాప విషయమే నువ్వు చెప్పలేదు కాబట్టి అతని మీద ఉన్న శిక్ష నీ మీద తీసుకొస్తానంటున్నాడు అక్కడ. అటువంటి శిక్ష పడకుండా నువ్వు చెప్పాలి. ఆ వ్యక్తి తప్పు చేస్తున్నప్పుడు నువ్వు చెప్పాలి, వినినా వినకపోయినా పర్వాలేదు. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. సువార్త ఎక్కడ దొరికినా సువార్త చేయండి. ఒక ఆజ్ఞ నాకు వచ్చింది, 10 ఏళ్ళు అయింది, ఇంకా నాకు శ్రమలు తప్పలేదు. అయితే ఇంట్లోంచి వెళ్ళకుండా ఉండాలి. ఇంట్లోంచి ఎక్కడ సువార్త కానీ బైబిల్ కానీ పట్టుకొని వెళ్తే మాత్రం నేను ఒప్పుకోను అన్నారు. అప్పుడు ఇంట్లో ఉండిపోయి నాకు అలవాటు అయిపోయింది, సువార్త ఎవరికో చెప్తే కానీ ఉండలేను. నేను ఏడుస్తున్నాను, భయంకరంగా ఏడుస్తుంటే దేవుడు ఒక వాక్యంతో మాట్లాడారు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం చూసుకుందామండి. 3, 4, 5 వచనాలు చదువుతాను. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు విని ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఇదిగో జనములకు సాక్షిగా అతను నియమించితిని, జనములకు రాజుగాను అధిపతిగాను అతను నియమించితిని. నీ వెరుగున జనులను నువ్వు పిలిచెదవు, నిన్నెరుగున జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి, నీ దేవుడైన యెహోవాను బట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదరు. అక్కడి నుంచి రావడం, నా దగ్గరికి రావడం మొదలుపెట్టారు. నా దగ్గరికి రావడం వాళ్ళు వస్తే ఏం చేసేవారు? కర్రలు, రాళ్ళు, కత్తులు ఉంటే వాళ్ళ మీదకి ఇసిరేవారు. అప్పుడు నేను చెప్పాను, ఆ చెట్టు కింద ఎక్కడ ఉన్నాను, ఆయన వెళ్ళిపోతే నేను బయటకు వస్తాను, అప్పుడు మీరు వద్దురు. కానీ ఎంత భయంకరమైన సమస్యల్లో దేవుడు నాకు తోడైండి నన్ను నడిపించాడు. నన్ను నడిపించాడు దేవుడు. నేను వెళ్ళకపోతే నేను నీ యొద్దకు తీసుకొస్తానని తీసుకొచ్చాడు. ఎవరు ఆపగలరు దేవుడిని? ఎవరు దేవుడిని ఆపగలరు? అనేకులు ఆ విధంగా రక్షించబడ్డారు. చాలా సంతోషించాను. యవ్వనస్తులు, వైజాగ్లో ఉన్నటువంటి యవ్వనస్తులు సాయంకాలం 4 అయ్యేసరికి 20 మంది 30 మంది కూడా వచ్చేవారు. వాళ్ళకి వాక్యం చెప్పడం, దర్శనం చెప్పడం, దేవుని మాటల వలన వాళ్ళ రక్షణలో నడిపించడం ఇలాగ చేసేదాన్ని. ఆయన వచ్చేస్తున్న 5 గంటకల్లా మళ్ళీ ఎవరి మట్టుకాలు వెళ్ళిపోయేవారు. ఎలాగ దేవుడు నన్ను నడిపించారు. ఆ మహాదేవుడు ఇప్పటికీ నడిపిస్తున్నాడు నన్ను. ఆయనకి ఎన్నైనా వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పటికీ నన్ను నడిపిస్తున్నారు ఆ దేవుడు. మిమ్మల్ని నడిపించడా? మిమ్మల్ని ఆశీర్వదించడా? మీరు అనుకుంటున్నారా ఈ సమస్య తీరడం లేదు, ఈ ముడిపు వేయడం లేదు ఎలాగా అనుకుంటున్నారా? ఎవ్వరికీ శక్తి లేదు, దేవుడికి మాత్రం శక్తి ఉంది. గురు వైపుకు చూడడం మొదలు పెట్టాలి. అది ఎంతసేపు అయినా, ఎంత టైం అయినా నీ తండ్రిని గౌరవించడం నేర్చుకోండి. తండ్రి, నీ పరలోకపు తండ్రిని గౌరవించడం నేర్చుకోండి. తిరగబడొద్దు, మాట ఆడొద్దు. ఆయన ఏం చేస్తాడో ఎదురు చూడడం నేర్చుకోండి. మీ ఒడిలో ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాగ్దానం దేవుడు నాకు ఇచ్చి ఈ విధంగా చేశాడు. ఈ విధంగా దేవుడు నాకు చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దానియేలు గ్రంథం చూసుకుందామండి. ఒక మాట చూసుకొని ముగించుకుందాము. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16, 17, 18 వచనాలు. ఇక్కడ దేవుడు తప్ప రాజుకు కూడా భయపడలేదు. అలాగ మన జీవితాలు ఉండాలి. దానియేలు దేవుడికి భయపడ్డాడు కానీ ఆ రాజుకు కూడా భయపడలేదు. ఏమంటున్నాడు అక్కడ? షద్రక్, మేషక్, అబేద్నెగోయు
రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలు మేము పూజించమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించమనియు తెలుసుకొనుము. రాజు తలంచుకుంటే దెబ్బల కొదువా అని బైబిల్లో ఉంటుంది, సామెతల గ్రంథంలో. ఏటండి, రాజు తలంచుకుంటే దెబ్బలకి కొదువా. అందుకని డబ్బున్న వాళ్ళు దౌర్జన్యం చేస్తారు. కొంచెం డబ్బు లేని వాళ్ళు కానీ ఎవరు లేని వాళ్ళు కానీ ఉంటే, మాకు డబ్బు ఉంది, మనుషులు ఉన్నారు కాబట్టి మా ఇష్టం వచ్చినట్టు ఇతరులు చేయొచ్చు, అమాయకులు కొట్టొచ్చు, తిట్టొచ్చు, ఏమైనా చేయొచ్చు అనుకుంటారు. దేవుడిని తప్ప ఆ రాజుకు భయపడలేదు. అలాగ ఉండాలి మనం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ దానియేలు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఈ దేవుడు ఈ బిడ్డలను ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మమ్మల్ని ఆశీర్వదించడానికి ఆయన నిలబడి ఉన్నాడు. ఆయన చూసారండి, తీసుకోవడానికి జాగ్రత్త పడాలి. చేతులు రెండు ఇలా పట్టకుండా, ఒక చెయ్యి బట్టి ఇలాగంటే పడుతుందా? ఆ పక్కకో వెళ్ళిపోతుంది. ఎవరు ఏడుస్తున్నారో, ఎవరు మొరపెడుతున్నారో ఈయనకి ఇవ్వాల్సింది ఆ పక్కకి వెళ్ళిపోతుంది. ఏంటండి, మన జీవితాలు సరిగ్గా లేకుండా, మనం రెండు చేతులు ఆయన వైపు చూపించకుండా ఏం చేస్తాము? ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తూ దేవునికి వ్యతిరేకంగా మనం జీవిస్తాం. కాబట్టి ఆ యొక్క ఆశీర్వాదం మనకు రాదు. కష్టమైన ఓర్చుకొని నిలబడాలి. కష్టమే ఓర్చుకోవాలి. ఎప్పుడైతే అలా చేస్తారో దేవుడు దీవెనలు మీ మీదకి వస్తాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ అందుకు చెప్తున్నాడు, నీకు జవాబు ఇవ్వాల్సిన పనే లేదు మాకు. ఏం చేశాడు అక్కడ చూస్తే, ఇక్కడ 30వ వచనం చదువుతాను, 29వ వచనం. కాగా నేనొక శాసనమును నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనులలో కానీ, రాష్ట్రంలో కానీ, ఏ భాష మాట్లాడువారిలో కానీ షద్రక్ మేషక అబేద్నెగో అయిన వారు దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునీయులుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడునూ పెంటకుప్పగా ఉండునని. అంతట నుండి రాజు షద్రక్ మేషక అబేద్నెగో అయిన వారిని బబులోను సంస్థానంలో హెచ్చించెను. ఆ యొక్క ఆ శ్రమలో వాళ్ళు నిలబడ్డారు. ఏం చేశాడు? అందరూ రక్షించబడ్డారు. ఎవరైతే ఆ దేవుడిని సేవించరో వాళ్ళు తుత్తునీలుగా పెంటకొప్పలుగా చేస్తానని చెప్పిన రాజు వీళ్ళు ముగ్గురిని కూడా దేశంలోనే, బబులోను దేశంలోనే హెచ్చించాడట దేవుడు. మరి అలా జీవిస్తే హెచ్చిస్తాడా లేదా? దేవుని మాటను ముందు నమ్మడం నేర్చుకోవాలి. నా కాలుకు రోగం అండి అని కాలుగా చూసుకుంటారు కొంతమంది, అలాగా చూస్తూనే ఉంటారు, అలా చూస్తూనే ఉంటారు. ఈ కాలు ఇచ్చిన దేవుని వైపు చూడొద్దా? నేనెందుకు ఇటు చూడాలి, అటువైపు చూడాలి? ఏంటండి, ఎన్నిసార్లు పడిపోయాను ఈ కాలుతో? ఏంటండి, ఎన్నిసార్లు పడిపోయినా అప్పుడప్పుడు నొప్పి కూడా వస్తుంది. హాస్పిటల్కే వెళ్ళలేదు, దాని విషయమే వెళ్తున్నాను. ఏంటండి, షుగరు, బీపీ, ఆపరేషన్లు, అన్నిటి విషయం ఇన్ని ఉన్నాయి. కానీ ఎప్పుడు కూడా నేను హాస్పిటల్కి వెళ్ళలేదు ఈ కాలు కోసం. ఆయిల్ రాసుకుంటాను, బాగా నొప్పి వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఆయిల్ రాస్తానో దేవుడు మహాకృప వెంటనే తగ్గిపోతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. మరి దానికోసం చూస్తే అమ్మ హాస్పిటల్కి వెళ్దాం పదా అంటుంది మా రాణి. వెళ్దాం పదా, రేపు వెళ్ళిపోదాం అంటుంది. మన పిల్లడు ఉన్న పిల్లడికి ఫోన్ చేస్తుంది, ఏం చేయాలంటే ఆయనతో హాస్పిటల్ తీసుకెళ్ళి అంటుంది. రేపు వెళ్దాంలే అంటాను, మర్చిపోతుంది తను కూడా, నేను మర్చిపోతాం. అలాగా దేవుడు గొప్పోడు. నీ కాలు ఉండాలో తీసేయాలో ఆయనకు తెలుసు. నీవు కాలు కాసి చూడక దేవుని వైపు చూడు. నీవు నన్ను చేసావు, ఈ కాలు చేతులు నువ్వు పెట్టావు, నా అవయవాలను పెట్టిన దేవుడు నువ్వు. నాకు ఇక్కడ వంకొచ్చింది, నా స్వస్థపరచని ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు తప్పకుండా చేస్తాడు. సమస్య వైపు చూడకండి, సమస్య తీర్చే దేవుని వైపు చూడండి. ఎటువంటిదైనా సరే ఆయన తీరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దానియేలు అది నేర్చుకున్నాడు. పరాయి దేశంలో ఉంచి తన దేవుడిని ఎక్కడని మర్చిపోతామని వాళ్ళు పెట్టే భోజనం కూడా తినడం మానేశారు. వాళ్ళు అలాగ జీవించడం నేర్చుకోవాలి. దేనికి ఆశపడకూడదు. అలాగ జీవించడం ఎప్పుడైతే నేర్చుకుంటారో దేవుడు ఆశీర్వాదాలన్నీ మనకి ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇశ్రాయేలులాగా తిరగబడకూడదు, దూషించకూడదు, నువ్వేం చేస్తావని అడగకూడదు.
ఏంటండి, దేవుని గురిగా పెట్టుకోవడం, ఆయన వైపు చూడడం నేర్చుకోవాలి. ఒక్క మాట మాట్లాడడానికి మనకు హక్కు లేదు. ఈరోజు బ్రతుకున్నామంటే ఆయన కృప. ఎన్నో జబ్బులు, ఎన్నో రోగాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో నిందలు, ఎన్నో దెబ్బలు, ఏంటండి ఒళ్ళు రక్తం వచ్చే దెబ్బలు, ఇటువంటి భయంకరమైన ప్రాణ విమోచకుడు సమస్యలోంచి దేవుడు విడిపించాడు. అనేక సార్లు చనిపోవాల్సింది, కొట్టి చంపేస్తామన్నారు, పొయ్యిలోకి పడేస్తారు. ఏంటండి జుత్తు పట్టుకొని పొయ్యిలో పడిస్తే కాలిపోకుండా అవతల పడిపోయేటట్లు చేశాడు దేవుడు. దేనికి నేను సమాధానం చెప్పలేదు, తిరిగి జవాబు చెప్పలేదు. ఏంటండి నోట్లో మాటలు ఉన్నాయి కదా, నన్ను ఎందుకు ఇలా చేస్తున్నా, ఆ మాట కూడా లేదు. కేవలం ఏంటంటే దేవుడు నమ్ముకున్నాను. మన కులం ఇది బాబోయ్, కులం కూడు పెట్టలేదు, ఏంటండి తిండి పెట్టలేదు, బట్టలు ఇవ్వలేదు, దేవుడిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అది నేర్చుకున్నాను నేను. చంపలేదు, నన్ను చంపేస్తామన్న వాళ్ళు చచ్చిపోయారు. ఈరోజు అదే జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఈ విధంగా నేను జీవిస్తున్నాను, జీవించమని చెప్తాను. జీవించిన వాళ్ళందరి ఒడిలో దేవుని ఆశీర్వాదాలు పరలోకం నుంచి పడేస్తాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇలా జీవించడం నేర్చుకుందాము. ఆఖరికి ఓర్చుకున్నాడు. ఏంటంటే అగ్నిలో పడ్డానికి ఒప్పుకున్నాడు. అమ్మో కాలిపోతాను నేను అనుకోలేదు దానియేలు. పడేసినా పర్వాలేదు, రక్షించడానికి సమర్థుడే. కానీ ఒకవేళ రక్షించకపోతే అంటే ఏంటి, మా వల్ల తప్పుగానేమని ఉంటే ఆయన రక్షించకపోతే అయినా పర్వాలేదు, కానీ మేము మాత్రం చెప్పిన పని మేము చెయ్యము. ఇటువంటి తీర్మానాలు, ఇటువంటి లక్ష్యాలు మీకు ఎప్పుడైతే ఉంటాయో మీరు ఎలా ఉంటారండి, లేడి కాళ్ళ వల్లే మీ కాళ్ళు చేస్తాడు. నమ్ముతున్నారు అసలు? చప్పట్లు కొట్టండి ఆయనకి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం, నీ కాళ్ళను లేడి కాళ్ళ వల్లే చేస్తాను. మీరు బయలుదేరి దూడల్లాగా గంతులు వేస్తారు. నీతి సూర్యుడు మీకు ఉదయిస్తాడు. ఎంత మంచి మాట. నీతి సూర్యుడు మీకు ఉదయిస్తాడు. ఓర్చుకోండి, దేవుని వైపు చూడండి, దేవుని మీద ఏ మాట మాట్లాడకండి. ఎవరైనా చేసిన వాళ్ళు కూడా అనొద్దు, దేవుడే చూసుకుంటాడు. దానియేలులాగా బ్రతకడం, మొర్దెకాయిలాగా బ్రతకడం, యోసేపులాగా బ్రతకడం. ఎన్ని బాధలు పెట్టారు, గోతులో తోసేశారు. ఏంటండి తనకి అమ్మేసుకున్నారు. ఇస్మాయిల్ ఏం చేస్తున్నారు, ఒక కుక్కను కట్టినట్లుగా కట్టి తీసుకెళ్తున్నారు. యోసేపు ఇనుముతో బంధించేశారు. అటువంటి పరిస్థితులు వాళ్ళు ఓర్చుకున్నారంటే దేనికోసం, ఆ మహాదేవుడు ఏదైనా చేస్తాడని వాళ్ళు ఓర్చుకొని ఎదురు చూశారు. కాబట్టి వాళ్ళని దేవుడు బయటికి తీసుకొచ్చి ఐగుప్తు దేశానికి రాజుగా చేశాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వాళ్ళైతే రాజులుగా ఉన్నారు కానీ నేను ఉండను అంటారు చాలామంది. ఏంటండి చెడ్డ హృదయం కలిగిన వాళ్ళకి జరిగింది కానీ నాకు జరగదు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏముంది, రిక్త హస్తాలతో వచ్చాడు యోసేపు. ఏమైనా బంగారం పట్టుకొచ్చాడా దేవుడు? మొద్దుగా పట్టుకొచ్చాడా? ఆవిడ బంధించి తీసుకొని వెళ్ళిపోయారు. తనతో పాటు తండ్రి కూడా వచ్చేసాడు. ఏంటండి దానియేలు ఏమని తెచ్చాడా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి? లేదు. వాళ్ళంటి వాళ్ళమైనా మనమును ఎంతమంది ఒప్పుకుంటారు? వాళ్ళంటి వాళ్ళమే మనమేని. మరి నిన్ను చేయడా? వాళ్ళు చేస్తే మిమ్మల్ని చేయడా? విశ్వాసం ఉంచి మాట్లాడడం నేర్చుకోవాలి. కానీ మనకేం జరుగుతుందిలే, వాళ్ళకి జరిగింది కానీ మనకు జరగదు, ఈ మాట మానేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో పెట్టడానికే నీ తల్లి గర్భంలో నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. జాగ్రత్త. నీ తల్లి గర్భంలో నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. జాగ్రత్త. మీ మాటలు సరిగ్గా రావాలి. నన్ను దీవించడం అనకండి, దీవిస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి దేవుడిని నమ్ముకున్నాము. అలాంటి దేవుడిన ఎంతమంది అక్కడికి వెళ్ళి అడుక్కుంటున్నారు కూడా. ఎందుకు? మొత్తం అంతా ఇచ్చేసారు. ఇప్పుడు ఏమీ లేదు, ఇస్తాడేటి? ఏమీ ఇవ్వకుండా రిక్త హస్తాల దగ్గరికి ఆయన వచ్చాము, అన్నీ ఇచ్చాడు. ఈయన ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ తల్లి గర్భంలో నువ్వు చావకుండా, నిన్ను బయటకు వచ్చినా సరే నిన్ను చావకుండా, ఏంటండి అతనంటే ఏంటో తెలుసుకొని మారు మనసు, రక్షణ అన్నీ నీకు ఇచ్చి నిన్ను పోషించి పెంచుతున్న దేవుడు చేయడా? చేస్తాడు దేవుడు. ప్రతిదీ చూస్తున్నాడు ఆయన. మనకు కనబడదు కానీ ఆయనకు అన్నీ కనబడుతున్నాయి. కన్ను చేసినవాడు కానకుండా లేడు, చెవులు చేసినవాడు వినకుండా లేడు. అటువంటి గొప్ప దేవుని నమ్ముకున్నాం. ఆయన ఘనత వచ్చేలా బ్రతకాల. ఎప్పుడైతే అలా బ్రతుకుతారో మీ దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు.
దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి మాటలు దీవించును గాక. కళ్ళు మూసుకుందామండి. మహాపరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నీ తల్లి అయినా మర్చును కానీ నేను నిన్ను మర్చిపోను. వాగ్దానం ఇచ్చిన దేవుడు తండ్రి, తల్లిదండ్రులు లేకుండా నాయన నిందలు, అవమానాలు, అబద్ధాలు, నాయన మోసాలు అనుభవిస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలందరినీ కాపాడండి, అన్నిటి నుంచి విడిపించండి, అత్యధికమైన ఆశీర్వాదాలు దయచేయండి. నాకు, నా బిడ్డకి, నాయన ఇక్కడ ఉన్న బిడ్డలందరూ నీ బిడ్డలు, నీ చేత్తో చేసావు మమ్మల్ని అందరినీ నాయన. ప్రతి క్షణం చూసుకుంటున్నావు తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డ నీతో సహవాసం కలిగి ఉండాలని ఆశపడుతున్న దేవుడు తండ్రి, నీకు వందనాలు నాయన. మా తల్లి అయినా ప్రేమించదు కానీ, మా తండ్రి అయినా ప్రేమించడు కానీ, మమ్మల్ని ప్రతి క్షణం చూస్తున్న దేవుడు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసు ప్రభువా, నీ పాదాలకు లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాం. ఒంటరిగా ఉండి బాధపడుతున్న బిడ్డలకి మీరు కనిపించండి. అమ్మా, నీ పక్కనే నేనున్నానని చెప్పండి నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, నీ స్తోత్రాలు. అనేకసార్లు నా పరిస్థితి ఏంటని ఏడుస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి సమస్యలు తీర్చునైనా నీకు వందనాలు. అనారోగ్యాలతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. బాధలన్నిటి నుంచి విడిపించు తండ్రి. జీవాధిపతి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రపంచానికి, ఆకాశానికి, భూమికి, సముద్రానికి దేవుడు, అంత దేవుడు నాయన. మాకు పరలోకపు తండ్రివి నాయన, మా నాన్నవు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా సమస్యలన్నీ తీర్చే దేవుడు తండ్రి, సహాయం చేయండి నాయన. గుండె చెదిరిన వారిని బాగు చేస్తానని చెప్పిన దేవుడు, సహాయం చేయండి ప్రభా. మా సమస్యల నుంచి విడిపించండి. మేము ఎల్లప్పుడూ నీ వైపే చేతులు ఎత్తేలా సహాయం చేయండి. దాసి కన్నులు ప్రభా నాయన నీ వైపు చూసినట్లుగా, దాసుడు కన్నులు నీ వైపు చూసినట్లుగా నాయన మీ దగ్గరకు వచ్చిందాకా మేము చూడడానికి సహాయం చేయండి. జీవాధిపతి నీకు వందనాలు. అనేక సమయాల్లో, రాత్రి సమయంలో 10 గంటలకి నాయన తండ్రి, 11 గంటలకి లెగిస్తప్పుడల్లా ఏడుస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి జీవితాల్లో నీ గొప్ప కార్యాలు విడుదల చేయండి. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి. బంధకాల్లో ఉన్నవారు విడిపించు తండ్రి. శక్తి కలిగిన నీ నామంలో ప్రభా ప్రకటిస్తున్నాను తండ్రి. విడుదల ఇస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. సహాయం చేయండి. జీవాధిపతిని నీ యొద్దకు వస్తాను, నిన్ను రక్షిస్తానని చెప్తున్నావు తండ్రి, నీకు వందనాలు. జీవాధిపతి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు. నీ మాటల కొరకై వందనాలు చెల్లిస్తున్నాం నాయన. బిడ్డలు సంతోషంగా ఇంటికి వెళ్ళడానికి సహాయం చేయండి. ఇంటికి వెళ్ళేసరికే కొంతమంది కార్యాలు చేసే దేవుడు నాయన జరిగించండి, సహాయం చేయండి. మాకు జరిగించండి, నా బిడ్డకు జరిగించండి, ఇక్కడున్న బిడ్డలందరికీ జరిగించండి. మేము ఒక తల్లిదండ్రులు పుట్టినటువంటి బిడ్డలుగా నాయన అంతవరకు జీవించడానికి సహాయం చేయండి. మేమందరూ నీ వైపు చూడడానికి సహాయం చేయండి. ఈ వాక్యం వారి హృదయాల్లో ఉంచండి దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యం దుష్టుడు ఎత్తుకెళ్లకుండా సహాయం చేయండి. మీరు మహిమ పొందండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆశల